జయ గురుదత్త. 5వ నెల 2026 మకర రాశి ఫలితము. మకర రాశి వారికి షష్టమ స్థానంలో గురువు ఉండడం చేత ఈ నెల డబ్బు సమస్య ఉంటుంది. ఇక్కడ గురుబలం తక్కువగా ఉంది. ధనస్థానంలో ఛాయాగ్రహాలు ఉండడం, ధన అష్టమ స్థానంలో ఛాయాగ్రహాలు ఉండడం అది గురుబలాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. అలాగే ఈ మకర రాశి వారికి శని అనుకూలంగా ఉన్నాడు. అలాగే చతుర్థ స్థానంలో అష్టమాధిపతి ఉండడం అంటే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, ఇబ్బంది లేదు. అనారోగ్యము పెద్దగా బాధింపజేయదు, ఆరోగ్య సమస్యలు రావు. కానీ డబ్బు సమస్య ఉంటుంది. జాబు ప్రయత్నం చేసినా జాబు రాకపోవడం, ఉన్న జాబులోనే కష్టపడడం, డబ్బు మిగలకపోవడం, కనీసం 15వ తారీఖు వరకు అన్నీ ఖర్చు అయిపోయి మళ్ళీ ఆర్థికంగా బలంగా లేకపోవడం ఇది క్లియర్గా తెలుస్తుంది. అలాగే వ్యాపారం చేసే వాళ్ళకు మధ్యమం అంటే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పను, అలాగని మరి టోటల్గా మైనస్ అవుతుంది అని చెప్పను, కానీ ఓకే పర్వాలేదు అని కూడా కాదు, అక్కడికక్కడికి అవుతూ ఉంటుంది. ఇక మకర రాశి వారి ఆరోగ్యపరంగా చూసుకుంటే పర్వాలేదు, అది అనుకూలంగానే ఉంది. ఈ నెల పెద్దగా అనారోగ్య సమస్యలు రావు. వివాహము అవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకు మకర రాశి వారికి కొద్ది సమయం, ఇంకో 2 నెలల తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. ఈ నెల కుదరదా అండి అంటే కొంచెం కుదరదనే చెప్పాలి, అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అయితే ఈ నెల మకర రాశి వారికి పెళ్లి చేసుకునే వాళ్ళకు పరిస్థితి ఏంటంటే అది గతంలో కుదిరింది. మీరు పాయింట్ అర్థం చేసుకోండి. ఎప్పుడో 2 నెలల ముందు, 3 నెలల ముందు, 6 నెలల ముందు కుదిరినవి ఇప్పుడు చేసుకుంటున్నారు. కుదరడం ఇంపార్టెంట్, నేను చెప్పేది అది. తర్వాత ఈ నెల ఇంట్లో గొడవలు చికాకులు ఏవైనా అవుతాయా అంటే తగ్గుతాయి. భార్యాభర్తల గొడవలు తగ్గుతాయి, ఇంట్లో గొడవలు తగ్గుతాయి, చికాకులు తగ్గుతాయి. బంధుమిత్రాదులతో, స్నేహితులతో మనస్పర్ధలు తగ్గుతాయి. పిల్లలకు, తల్లిదండ్రులకు గొడవలు అంటే ఇంట్లో గొడవలు అనేది తగ్గే అవకాశం ఉంది. ఇక కోర్టు పరంగా కూడా చికాకులు ఏమీ ఉండవు. కోర్టు సమస్యలు, కోర్టు ఇబ్బందులు, ఏమైనా ఇబ్బంది అంటే కోర్టు పరంగా ఏదైనా చికాకులు వస్తాయా, లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయా, ఈ నెల అటువంటి ఇబ్బందులు ఏమీ లేవు. లోన్లు పెట్టుకున్న వాళ్ళకు లోన్లు వస్తాయా అంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ తీసుకుంటే కొంతమందికి మాత్రమే వస్తాయి, అందరికీ 100% లోన్ వస్తుందని చెప్పను, కానీ మకర రాశి వారికి కొంతమందికి లోన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇల్లు మారడానికి ఎలా ఉంటుంది? ఈ నెల ఇల్లు మారితే పర్వాలేదు, శని తృతీయంలో ఉన్నాడు కాబట్టి ఇల్లు మారడానికి అనుకూలంగానే ఉంది. కుజుడు కూడా మీకు బాగానే ఉన్నాడు. ఇల్లు మారితే కలిసి వస్తుంది, ఇల్లు ఈ నెల మారొచ్చు. విదేశాల్లో ఉన్న వాళ్ళకు మకర రాశి వారికి ఎలా ఉంటుంది? విదేశాల్లో ఉన్న వాళ్ళకు కొన్ని ఇబ్బందులు తప్పవు. వీసా పరంగా, జాబు పరంగా, ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అయితే సూచిస్తున్నాయి. ఇంకొద్ది కాలం ఆగవలసి ఉంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి అంత బ్రహ్మాండంగా అయితే లేదు. స్థలము లేదా ఇల్లు అమ్మాలనుకుంటున్నాము, అవి అమ్మి మా సమస్యలన్నీ తీర్చుకోవాలనుకుంటున్నాం అని ప్రయత్నిస్తున్న వాళ్లకు ఈ నెల అనుకూలంగానే ఉంటుంది. స్థలం కానీ ఇల్లు కానీ అమ్ముడుపోతుంది. అయితే కొంచెం రేట్లో తేడా వస్తుంది, అయినా కూడా కాంప్రమైజ్ అయ్యి అమ్మేసేయండి. కొద్దిపాటి తేడా ఉన్న ముందు అమ్మి మీ సమస్యలు తీర్చుకోండి. ఇక మకర రాశి వారు చదువుకునే వాళ్ళు, ఎగ్జామ్స్ రాసేవాళ్ళు లేదా రాసిన వాళ్ళు, విద్యా దశలో ఉన్నవాళ్ళు ఈ నెల పెద్దగా మార్పులు ఏమి ఉండవు. బాగా చదువుతారని కాదు, చదవరని కాదు, ఓకే. స్కూల్లో సెలవులు ఇచ్చిన వాళ్ళు చదువు అనేది ఏముండదు. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కొంతమంది పాల్గొంటారు, కొంతమంది బాగా సెలవులని
ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్గా మకర రాశి వారికి పిల్లలు చెప్పిన మాట వింటారా, మొండితనం పోతుందా అంటే ఇంకొద్ది కాలం పడుతుంది. ఎందుకంటే మే నెల గురుబలం తక్కువ ఉంది ముఖ్యంగా వీళ్ళకు. ఒక రకంగా చెప్పాలంటే నార్మల్గా ఉంటుంది, పిల్లలకు చాలా బ్రహ్మాండంగా ఉంది అని చెప్పడానికి లేదు. ఇక మకర రాశి వారు కొంతమంది మేము ఎప్పుడు తలస్నానం చేయాలి, ఏ దేవాలయం వెళ్ళాలి ఇలా అడుగుతుంటారు. మకర రాశి వారు ఈ నెలలో మంగళవారం తలస్నానం చేస్తే మంచిది. 5వ నెలలో మంగళవారాలు తలస్నానము వీళ్ళకు విశేష ధనలాభాన్ని తెచ్చిపెడుతుంది. అయితే 5వ తారీఖు, 12వ తారీఖు, 19వ తారీఖు, 26వ తారీఖు ఈ తారీఖుల్లో తలస్నానం ఖచ్చితంగా ఆచరించండి. పాంచభౌతిక దోషాలు పోతాయి. అలాగే మకర రాశి వారికి ఏదైనా దైవానుగ్రహం కోసం ఏదైనా అష్టోత్తరం చదువుకోవాలా, గ్రహ సంచారాన్ని బట్టి అన్నది చూస్తే మకర రాశి వారు కాలభైరవ అష్టోత్తరాన్ని విన్నా చాలా చాలా మంచిది. అయితే ప్రతిరోజు కాలభైరవ అష్టోత్తరం చదవండి లేదా వినండి. 5వ నెలలో ఏ గ్రహ దోషం లేకుండా మీరు రక్షింపబడతారు. 5వ నెలలో మకర రాశి వారు దగ్గరలో ఉన్న రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళాలి. ఆ రాఘవేంద్ర స్వామి మందిరము, ఆ స్వామి యొక్క అనుగ్రహము మీకు సమస్త దోషాన్ని తీసేస్తుంది. ఒకవేళ అంటే అందరికీ అందుబాటులో లేకపోతే కొంతమంది పల్లెటూరులో ఉంటారు, కొంతమందికి అసలు ఆ ఊర్లో ఆ రాఘవేంద్ర స్వామి మఠం ఉండదు. అలా అందుబాటులో లేని వాళ్ళు శివాలయం వెళ్ళండి. 5వ నెలలో ఒక్కసారైనా మీరు శివాలయంలో అడుగుపెట్టిన, రాఘవేంద్ర స్వామి మందిరంలో అడుగుపెట్టిన సంపూర్ణ దైవ బలాన్ని పొందుతారు. ఈ మకర రాశి వారు ఒక చిన్న దానం చెప్తాను, చేయండి. గ్రహ దోషాలు పోయి మీకు మనం చెప్పుకున్నట్టుగా ఏ ఇబ్బందులు మీ దాకా రాకుండా ఆ దానం కాపాడుతుంది. కలియుగంలో దానం అంత గొప్పది. కలియుగంలో దానం చేస్తే వెంటనే ఫలితం వస్తుంది. జపతపాదులు హోమాలు చేస్తే కొద్ది కాలం పడుతుంది. దానానికి అంత ప్రాధాన్యత ఉన్నది. దానంతోనే మన పాపము హరిస్తుంది. ఎందుకంటే కలియుగంలో అనేక దోషాలు మనకు అంటుకుంటాయి. దానం చేతనే దోషం పరిహరింపబడుతుంది. మకర రాశి వారు మీకు తెలిసిన బ్రాహ్మణోత్తములకు లేదా దగ్గరలో ఉన్న దేవాలయంలో అర్చకుడికి 2 కిలోల కందిపప్పు దానం చేయండి. సర్వ అరిష్ట దోషం పోతుంది. ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు మకర రాశి వారు చాలామంది అడుగుతుంటారు, ముఖ్యమైన పనులకు వెళ్తున్నప్పుడు ఎటు దిక్కు ప్రయాణం అంటే పెళ్లి చూపులు లేదా దూర ప్రాంత ప్రయాణాలు లేదా ఒక జాబ్ ఇంటర్వ్యూ గురించి ఏదైనా విలువైన వస్తువులు కొనడానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పశ్చిమ దిక్కుగా బయలుదేరండి, చాలా మంచిది. క్షేమంగా లాభంగా ఇంటికి తిరిగి వస్తారు. ఈ నెల ఎక్కడైనా పెట్టుబడి పెట్టొచ్చా మనది మకర రాశి అన్న ప్రశ్నకు అంత అనుకూలంగా లేదు. కాబట్టి పెట్టుబడి పెట్టడం అంత మంచిదేం కాదు. సరే, ఈ నెల ఏదైనా వెహికల్ తీసుకోవచ్చా, అది చతుశ్చక్ర వాహనం అంటే 4 వీలర్ కానీ కార్ లేదంటే 2 వీలర్ కానీ బైక్ తీసుకోవచ్చా? ఈ నెల శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మకర రాశి వారు నేను చెప్పిన ప్రాయశ్చిత్తాలని ఆచరిస్తే చాలా వరకు ఈ నెల మీకు అనుకూలంగా ఉంటుంది. దత్తార్పణమస్తు.